నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు నైజీరియా, అమెరికా రక్షణ దళాలు కోలుకోలేని గట్టి దెబ్బను కొట్టాయి. ఐసిస్ గ్లోబల్ నెట్వర్క్ లో సెకండ్ ఇన్ కమాండ్ గా ప్రపంచంలోనే అత్యంత యాక్టివ్ టెర్రరిస్ట్ గా ముద్రపడిన అబూ బిలాల్ అల్ మినూకిని ఒక సంయుక్త ఆపరేషన్ లో మట్టుబెట్టారు. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నైజీరియా అధ్యక్షుడు బోలా తినుబు అధికారికంగా ప్రకటించారు. గత కొన్ని ఏళ్లుగా ఆఫ్రికా సబ్ సహారా ప్రాంతాన్ని వణికించిన ఈ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఎలా హతమయ్యాడనే పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థ తన వ్యూహాన్ని మార్చింది. ఇటీవల కాలంలో ఆ సంస్థ జరిపే దాడులలో దాదాపు 90% దాడులు ఆఫ్రికాలోని సబ్ సహారా ప్రాంతంలోనే జరుగుతున్నాయి. అందులోనూ నైజీరియా కేంద్రంగా ఉన్న ఐసిస్ విభాగానికి అబూ బిలాల్ అల్ మినూకి అధిపతిగా ఉంటూ వచ్చాడు. 2023లోనే అమెరికా ఇతన్ని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. నైజీరియా, చాద్, నైజర్, కెమరూన్ దేశాల సరిహద్దుల్లో ఉన్న లేక్ చాద్ బేసిన్ లోని ప్రసిద్ధ చిత్తడి నేలల ప్రాంతమైన మెటెల్లో ఇతడు ఒక పటిష్టమైన రహస్య స్థావరాన్ని నిర్మించుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. నైజీరియా, అమెరికా కమాండోలు గత కొన్ని నెలలుగా నిరంతర నిఘా శోధనల అనంతరం ఈ ఆపరేషన్ ను ప్లాన్ చేశారు. శనివారం రాత్రి దాటిన తర్వాత ఉమ్మడి సైనిక దళాలు అతడి కాంపౌండ్ పై మెరుపు దాడికి దిగాయి. ఈ భీకర పోరాటంలో అల్ మినూకితో పాటు అతడి ముఖ్య అనుచరులు కూడా అక్కడికక్కడే హతమయ్యారు. ఈ మొత్తం హై ఆపరేషన్ లో నైజీరియా, అమెరికా సైన్యానికి ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తుల నష్టం జరగలేదని సైనిక ప్రతినిధి ప్రకటించారు. ఇది ఇరు దేశాల రక్షణ బంధానికి ఒక తిరుగులేని నిదర్శనమని అభివర్ణించారు. అల్ మినూకి సాధారణ ఉగ్రవాది కాడు. ఇటీవల కాలంలో అతడు ఐసిస్ గ్లోబల్ హైరార్కీలో హెడ్ ఆఫ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్స్ గా పదోన్నతి పొందాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐసిస్ నెట్వర్క్ లోని అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నాడు. గతంలో పశ్చిమ ఆఫ్రికా, సాహిల్ ప్రాంతాలలో సాధారణ పౌరులు, మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఎన్నో మారణ హోమాలకు ఇతడే వ్యూహకర్త. అంతేకాదు 2018లో నైజీరియాలోని దైబ్చి బోర్డింగ్ స్కూల్ నుండి 100 మందికి పైగా విద్యార్థులను కిడ్నాప్ చేసిన భయంకరమైన ఘటన వెనుక కూడా ఇతడి హస్తముంది. ఈ మినూకి 2015లో ఐసిస్ కి విధేయత ప్రకటించడానికంటే ముందు ఆఫ్రికా నెరరూప రాక్షసుడు అబూబకర్ షెకావు నేతృత్వంలోని బోకో హరాం ఉగ్రవాద సంస్థలో సీనియర్ కమాండ్ గా ఉండేవాడు. 2009 నుండి నైజీరియాలో ఇస్లామిక్ షరియా పాలన తీసుకురావడమే లక్ష్యంగా బోకో హరాం సాగించిన రక్తపాతంలో ఇతడు కీలక పాత్ర పోషించాడు. గతంలో నైజీరియా సైన్యం 2024లో ఇతన్ని చంపేసినట్లు ప్రకటించినప్పటికీ ఇప్పుడు అమెరికాతో కలిసి చేసిన ఈ జాయింట్ ఆపరేషన్ లో అతడి మరణం అధికారికంగా ఖరారైంది. ఈ ఆపరేషన్ విజయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ మినూకి మరణం ఐసిస్ గ్లోబల్ నెట్వర్క్ ను, వారి ఫండింగ్ రూట్లను పూర్తిగా దెబ్బతీస్తుందని అన్నారు. ఇటు ఆఫ్రికా ప్రజలను, అటు అమెరికన్లను టార్గెట్ చేయాలని చూసే ఒక పెద్ద ముప్పు ముగిసిందని చెప్తూ నైజీరియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో నైజీరియాలో క్రైస్తవ కమ్యూనిటీలపై దాడులు జరుగుతున్నప్పుడు నైజీరియా ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని ట్రంప్ విమర్శించగా, నైజీరియా మాత్రం తీవ్రవాదం అందరికీ శత్రువేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ జాయింట్ ఆపరేషన్ అగ్రరాజ్యంతో నైజీరియాకు ఉన్న రక్షణ సహకారాన్ని, గ్లోబల్ టెర్రరిజంపై వారి ఉమ్మడి పోరాటాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.